పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఇక ఈ సంవత్సరం నుమాయిష్ ఎగ్జిబిషన్లో చాలా ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచిన స్టోర్ ఒకటి ఉంది. మనం ఆ స్టోర్ కోసం అయితే ఈరోజు తెలుసుకుందాం. మీరు ఈ యొక్క స్టోరీలో ప్రస్తుతం మన బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది చూడొచ్చు, ప్రిజన్ స్టోర్. ఈ ప్రిజన్ స్టోర్ ప్రత్యేకత ఏంటి అంటే మన తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని జైళ్ళ నుంచి కూడా జైల్లో ఉన్న ఖైదీలందరూ కూడా ఖైదీలుగా ఉండి కూడా చాలా ఉపయోగపడే వస్తువులు కొన్ని చేయడం జరిగింది. ఆ వస్తువులన్నింటినీ కూడా ఈ సంవత్సరం ఈ యొక్క నుమాయిష్ ఎగ్జిబిషన్లో ఒక స్టాల్ని ఏర్పాటు చేసి అందులో అయితే పెట్టడం జరిగింది. చాలా ప్రత్యేక ఆకర్షణ అనమాట. మొత్తం ఇన్ని స్టాల్ ఉన్నప్పటికీ ఎన్నో సంవత్సరాల నుంచి పెడుతున్నా కానీ ఈ స్టోర్ అనేది చాలా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది అని చెప్పాలి. ఈ ఇయర్ మన ప్రతి ఒక్కరికి తెలుసు అసలు ప్రిజన్స్ అంటే ఈ ఖైదీలు అంటే జైల్లో ఎలా ఉంటారు, తప్పు చేసి వెళ్ళారు కాబట్టి జైలుకి అక్కడ తినడం, ఖైదీలుగా బందీలుగా పడి ఉండడం ఒకటే అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. కానీ అక్కడున్న ఖైదీలను కూడా చాలా మంచిగా ట్రీట్ చేసి వాళ్ళకి కొత్త కొత్త విషయాలు నేర్పించి వాళ్ళ చేత ఇలాంటి వస్తువులు అనేవి చేయించడం చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. ఒకసారి మనం విజువల్స్లో చూసుకుంటే కనుక ఇటు మన రైట్ సైడ్ కనిపిస్తున్నాయి వెజిటేబుల్స్, న్యాచురల్ వెజిటేబుల్స్ అనమాట. ఆర్గానిక్ వెజిటేబుల్స్ అనేవి కూడా అక్కడ జైల్లో పండించినవిగానే ఉన్నాయి. అలాగే ఇటు మనకు రైట్ సైడ్ కూడా చూస్తే హ్యాండ్ వాష్లు అని, టాయిలెట్ క్లీనర్స్ అని, ఇవన్నీ కూడా అక్కడ జైల్లో ఈ ప్రిజన్స్ తయారు చేసిన ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా. వీటితో పాటు ఇంకా చాలా లోపల హ్యాండ్మేడ్ ప్రొడక్ట్స్ అయితే ఉండడం జరిగింది. అసలు ఇవన్నీ కూడా వాళ్ళు ఎలా తయారు చేశారు, దీని యొక్క బ్యాక్గ్రౌండ్, అసలు వాళ్ళకి ఎలాంటి శిక్షణ ఇవ్వడం జరిగింది, ఇవన్నీ కూడా అసలు లోపలికి వెళ్ళి ఇక్కడ ఉన్న ఇన్ఛార్జీలు అలాగే అసలు ఎవరు తయారు చేశారు, ఎలా తయారు చేశారు అనే విషయాలన్నీ కూడా లోపలికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ప్రత్యక్షంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ప్రస్తుతం ఇక్కడ మనతో పాటు కూడా ఇన్ఛార్జ్ జ్యోతిశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి స్టాల్ ప్రత్యేకత, అసలు ఏం తీసుకొచ్చారు, ఎక్కడ ఏ జైలు నుంచి ఇక్కడ ఇవన్నీ కూడా తయారు చేయడం జరిగింది? ఇక్కడ ఒకటి సెంట్రల్ ప్రిజన్ చెర్లపల్లి, స్పెషల్ ప్రిజన్ ఫర్ ఉమెన్ చెంచల్గూడ, సెంట్రల్ ప్రిజన్ చెంచల్గూడ, ప్రిజనర్స్ అగ్రికల్చర్ కాలనీ చెర్లపల్లి, ఈ 4 జైల్స్ నుంచి ఇక్కడ ఐటమ్స్ తీసుకొచ్చాము మేడం. మొత్తం ఓన్లీ టోటల్ ప్రోడక్ట్స్ మొత్తం కూడా ప్రిజన్ మేడ్ ప్రోడక్ట్స్, ప్రిజనర్స్తో తయారు చేయబడిన ప్రోడక్ట్స్ ఇవి మొత్తం. ఇవన్నీ కూడా వాళ్ళు లోపల ఉండి అసలు ఎట్లా పాసిబుల్ అయింది, ఎలా తయారు చేశారు? లోపల వీటికి ఈచ్ యూనిట్కి ఒక ఇన్స్ట్రక్టర్ ఉంటాడు, రిక్రూట్, గవర్నమెంట్ ద్వారా రిక్రూట్ అయిన ఇన్స్ట్రక్టర్. వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా చేయిస్తారు మేడం. చేసినందుకు వాళ్ళకు వేజెస్ ఇవ్వబడతాయి. వాళ్ళు వాటిని యూటిలైజ్ చేసుకొని వాళ్ళు జైల్లో వాడుకోవచ్చు, మళ్ళీ వాటిని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకు పంపించుకోవచ్చు. సో ఓకే, అంటే వాళ్ళకు ముందుగానే ట్రైనింగ్ ఇస్తారు, తర్వాత వాళ్ళతో ఇవన్నీ తయారు చేసి వాళ్ళు అక్కడ యూజ్ చేసుకోవచ్చు వీటిని. ఆర్టికల్స్ కాదు మీద వీటి ద్వారా వచ్చే వేజెస్ వస్తాయి వాళ్ళకు, వాళ్ళ స్కిల్ను బట్టి వేజెస్ ఇస్తాము. ఆ వేజెస్ను వాళ్ళు యూజ్ చేసుకుంటారు మేడం, వాళ్ళ ఫ్యామిలీకి ఇంటికి పంపించుకుంటారు. అది మేడం. సో అంటే ఎట్లా ఉంది ఈ సంవత్సరం నుమాయిష్లో ఇలాంటి మంచి స్టోర్ పెట్టడం, ఏ విధంగా అనిపిస్తుంది? చాలా ఆనందం ఉంది, హ్యాపీగా ఉందండి. ఈసారి చాలా పెద్ద స్టోర్ పెట్టాము, ఈసారి సేల్స్ ఎక్కువగా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో అసలు ఎలాంటి ప్రోడక్ట్స్ ఇక్కడ తీసుకొచ్చారు, ఎలా తయారు చేశారు అనే విషయాలన్నీ కూడా మనతో పాటు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉన్నారు. సో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఎలాంటి ప్రోడక్ట్స్ తీసుకొచ్చారు, వాళ్ళు ఏ విధంగా తయారు చేశారంట? ఇక్కడ మెయిన్గా చెర్లపల్లి సెంట్రల్ జైలు నుంచి మెజారిటీ ఆఫ్ ద ప్రోడక్ట్స్ ఉన్నాయి మేడం. ఆ తర్వాత సెంట్రల్ ప్రిజన్ చెంచల్గూడ అండ్ స్పెషల్ ప్రిజన్ ఫర్ ఉమెన్ చెంచల్గూడ, ఈ 3 జైలు నుంచి మెజారిటీ ఆఫ్ ద ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు ఇండస్ట్రీలో డిఫరెంట్ యూనిట్స్ వైజ్ ఉంటుంది మేడం కేటగరైజేషన్ ఇన్సైడ్ ద ప్రిజన్. సో ఇక్కడ మనకు ఫస్ట్ వచ్చేసి ఫినైల్ యూనిట్ డిస్ప్లే చేయడం జరిగింది. ఫినైల్ యూనిట్లో వేరియస్ టైప్స్ ఆఫ్ హోమ్ క్రియేట్ ప్రొడక్ట్స్, రెగ్యులర్గా మనము ఇంట్లో వాడే క్లీనింగ్ ప్రొడక్ట్స్ కానీ, ఫినైల్స్ కానీ, హ్యాండ్ వాష్, ఫ్లోర్ క్లీనరు, బ్లాక్ ఫినైల్స్, హ్యాండ్ శానిటైజరు, ఇలాంటివన్నీ ఫస్ట్ డిస్ప్లేలో పెట్టాం మేడం. నెక్స్ట్ సోప్ యూనిట్ మేడం. సోప్ యూనిట్లో మాకు టోటల్ 3 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ మేము తయారు చేస్తున్నాం. అందులో ఒకటి బాతింగ్ సోప్ క్లాసిక్, బాతింగ్ సోప్ సున్నిపిండి అండ్ వాషింగ్ పౌడర్ మేడం. 3 మేము సోప్ యూనిట్లో తయారు చేస్తున్నాం. ఇంకొకటి మన ఇక్కడ ఈ స్టార్ ఐటమ్ మేడం, యాక్చువల్లీ ఇది అగరబత్తీస్ మేడం. ఇవి వేములవాడ టెంపుల్లో దేవుడికి వాడిన పూలతో తయారు చేస్తారు మేడం. ఇది డిస్ట్రిక్ట్ జైల్ కరీంనగర్లో ఉమెన్ ప్రిజనర్స్ తయారు చేస్తారు అనమాట. అండ్ అలాగే ఇక్కడ ఇవేంటి, ఇవి కూడా హ్యాండ్మేడ్, ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాండ్మేడ్ మేడం. విత్ మినిమల్ యూజ్ ఆఫ్ మెషినరీ మేము వాడతాము. మినిమల్ యూజ్ ఆఫ్ మెషినరీ, కంప్లీట్లీ హ్యాండ్మేడ్. ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్స్తో తయారు చేసినవి మాత్రమే మేడం. పవర్లూమ్ అనేది మెజారిటీ ఆఫ్ ద టైం మేము అవాయిడ్ చేస్తాము. ఇవి మొత్తం కంప్లీట్లీ యూనిట్, వీవింగ్ యూనిట్ నుంచి మేడం. ఇది సెంట్రల్ ప్రిజన్ చెర్లపల్లి నుంచి తయారు చేస్తాం. యా, ఇక్కడ మనకు సింగిల్ కార్డ్, డబుల్ కార్డ్ బెడ్షీట్స్, టవల్స్ అండ్ స్మాల్ కర్చీఫ్స్, బిగ్ కర్చీఫ్స్ అండ్
రుమాల్స్ ఇలాంటివన్నీ మేము వీవింగ్ యూనిట్ చెర్లపల్లి సెంట్రల్ జైల్లో తయారు చేస్తాం అన్నమాట. ఇది డర్ యూనిట్ మేడం, దీన్ని కార్పెట్స్ అంటారు. ఇందులో కూడా వేరియస్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ మేము తయారు చేస్తున్నాము. ఇవి కూడా కంప్లీట్లీ హ్యాండ్మేడ్, హ్యాండ్లూమ్తో మాత్రమే తయారు చేస్తారు అన్నమాట. ఇంత అవైలబిలిటీ ఉంటుందా ప్రిజన్లో అసలు తయారు చేయడానికి వాళ్ళు? యాక్చువల్లీ ఇదంతా డిపార్ట్మెంట్ యొక్క ఇనిషియేటివ్ మేడం. యాక్చువల్లీ ఒక నేరస్తుడు అనేవాడు జైల్లో ఉండడం వల్ల సమాజానికి ఉపయోగం లేదు, అతనికి ఉపయోగం లేదు. జైల్లోకి వచ్చిన తర్వాత మార్పు చెంది బయటికి వెళ్తేనే సమాజానికి ఏమైనా ఉపయోగం, బయట ప్రజలకి ఏమైనా ఉపయోగం. సో జైల్లో వచ్చిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళి దారి పట్టకుండా ఉండడానికి అతనికైనా స్కిల్స్ ఉంటే మళ్ళీ ఒక దొంగ మళ్ళీ దొంగతనం చేయడు. కాబట్టి మేము ఇలాంటివన్నీ మంచి ఇనిషియేటివ్ మేము తీసుకొని స్కిల్స్ వైజ్ డివైడ్ చేసి అతనికి స్కిల్స్ నేర్పించి స్కిల్స్ వైజ్ మేము వేజెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు యాక్చువల్లీ అబ్జర్వ్ చేస్తే ప్రీమియం క్రాఫ్ట్మెన్షిప్ అనేది కనపడుతుంది. చాలా ఓపికగా చాలా ప్రీమియం యాంటిక్ పీస్లు అనేది చాలా తయారు చేశారు యాక్చువల్లీ. సో ఇదంతా అన్బిలీవబుల్గా ఉందన్నమాట. అసలు ప్రిజన్లో ఉండి ఇంత మంచిగా అసలు ఎలా అదే యాక్చువల్లీ ఒక అపోహ మేడం. బయట ఉన్న సమాజంలో ఒక అపోహ అనేది ఉంటుంది. ప్రిజనర్స్ అనేవాళ్ళు చాలా వైలెంట్గా ఉంటారు అంటే కొంచెం వేరే టాలెంట్ ఏం లేదనుకుంటారు. కానీ యాజ్ అ ఎంప్లాయీ ఇన్ ప్రిజన్ డిపార్ట్మెంట్ నేను చాలా ప్రౌడ్గా చెప్తాను, ప్రిజన్ లోపల కూడా చాలామంది మంచి క్రాఫ్ట్మెన్స్ ఉన్నారు మేడం. విత్ వేరియస్ రీజన్స్ వాళ్ళు క్రైమ్ దారిలోకి వెళ్ళొచ్చు, కానీ వాళ్ళ లోపల కూడా చాలా మంచి క్రాఫ్ట్మెన్షిప్ ఉంది. ఇది కంప్లీట్లీ ఫ్రమ్ స్క్రాప్ మేడం, కంప్లీట్లీ మేడప్ ఆఫ్ స్క్రాప్. ఇదంతా పనికిరాదు అని పాడేసిన దాని నుంచి ఓన్లీ ఖైదీల ఇనిషియేటివ్ వల్లనే, ఇది మేము ఇనిషియేటివ్ చేసిందేం లేదు, వాళ్ళ సొంత ఆలోచనతోనే వచ్చి ఇలా తయారు చేసారు మేడం ఇవన్నీ కూడా. సో దీని ద్వారా అక్కడ కనిపించేవి ఇవన్నీ కూడా మేడప్ ఆఫ్ కంప్లీట్ స్క్రాప్. ఇది వేస్ట్ టు వెల్త్ అనే ఒక కొత్త ఇనిషియేటివ్ మేడం. యా, ఈ టేబుల్స్ కూడా మీరు చూసిందే, మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఇది కంప్లీట్లీ ప్లాస్టిక్ ర్యాపర్స్ ఉంటాయి మేడం, దాంతో తయారు చేసింది అనమాట. చాలా టైం పడుతుంది మేడం, కంప్లీట్లీ హ్యాండ్మేడ్ కాబట్టి, మినిమల్ యూజ్ ఆఫ్ మెషినరీ, కంప్లీట్లీ హ్యాండ్మేడ్ కాబట్టి చాలా టైం పడుతుంది. అంటే అంత ఓపిక, అంత సహనం. సో ఇంకా ఇటు క్లాత్స్ కూడా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇది కంప్లీట్లీ మనం స్పెషల్ ప్రిజన్ ఉమెన్ చెంచల్ కూడా అక్కడ తయారు చేసిన వాళ్ళు అనమాట. వాళ్ళలో కూడా చాలా మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మేము ఉపాధి కల్పించి వాళ్ళ శాలరీస్తో. సో వాళ్ళు ఇవి తయారు చేయడానికి వాళ్ళకి ముందు ట్రైనింగ్ ఇస్తారు, వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళు మీరు యాక్చువల్లీ అమాంగ్ ద ప్రిజనర్సే ఉంటారు మేడం, స్కిల్ తెలిసిన వాళ్ళు అమాంగ్ ద ప్రిజనర్సే ఉంటారు. యా, వాళ్ళే నేర్పిస్తారు అనమాట. సో మేము అడిషనల్గా ఇన్స్ట్రక్టర్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. యాక్చువల్లీ ప్రొవైడ్ చేస్తున్నాము. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఏ స్కిల్ కావాలంటే ఆ స్కిల్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే జూట్ బ్యాగ్స్, ఉలెన్ ప్రోడక్ట్స్, ఇంకా బ్యాంగిల్స్, ఇలా చాలా ఉన్నాయి అనమాట. అండ్ పికిల్స్, ఇవన్నీ డిఫరెంట్ యూనిట్స్ అనమాట. సో ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే అందులో వాళ్ళు వెళ్ళి ట్రైనింగ్ కావాలంటే ట్రైనింగ్ కూడా ఇస్తాము. యాజ్ పర్ దేర్ ఎఫర్ట్స్ మేము శాలరీ కూడా క్రెడిట్ చేస్తాం అనమాట వాళ్ళ అకౌంట్స్లో. సో ఇంకేమున్నట్టు ఇక ముందుకు చూసుకుంటే కనుక ఇటు హనీ కూడా కనిపిస్తుంది, పికిల్స్ కనిపిస్తున్నాయి, ఇవన్నీ కూడా అక్కడ అంటే ఫుడ్ ప్రోడక్ట్స్ కూడా. ఈ హనీ అనేది రీసెంట్గా స్టార్ట్ చేసాం మేడం. డీజీ మేడం గారు రీసెంట్గా బీ కీపింగ్ అనేది ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారు. ఇది మేము ఓపెన్ జైల్స్ అనేది ప్రిజన్ హనీ మేడం, ఇది బీ కీపింగ్ స్టార్ట్ చేసాం మేడం ఓపెన్ జైల్స్లో. ఇది సెంట్రల్ ప్రిజన్ చెర్లపల్లి, సంగారెడ్డి అండ్ వికారాబాద్, ఇక్కడ మన ఎస్పీడబ్ల్యూలో కూడా మేము స్టార్ట్ చేసాం అనమాట. కంపెనీ అనేది కంప్లీట్లీ న్యాచురల్ కంపెనీ మేడం, కంప్లీట్లీ బేస్డ్ ఆన్ నేచర్. ఇందులో ఎలాంటి అడల్ట్రేషన్ అనేది లేదు. హనీ పేరుతోనే మీరు యా, అదే పేరుతో మేము ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇది కంప్లీట్లీ మా డీజీ మేడం గారి ఇనిషియేటివ్. ఈ ఇయరే కొత్తగా స్టార్ట్ చేస్తాం మేడం ఈ హనీ. దీనికి కూడా చాలా మంచి రెస్పాన్స్ అనేది ఉంది నుమాయిష్లో. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ మేడం. ఇంకేమున్నాయి ఇటు బ్యాంగిల్స్ కూడా వాళ్ళు హ్యాండ్మేడ్, అక్కడ దే ఆర్ కంప్లీట్లీ హ్యాండ్మేడ్. ఇక్కడ మీరు ఏది చూసినా సరే మినిమల్ యూజ్ ఆఫ్ మెషినరీ, మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ హ్యాండ్మేడ్. యా. సో ఇంకేమి ఇక్కడ ప్రొడక్ట్స్ ప్రెజెంట్ నుంచి తీసుకొచ్చిన ప్రత్యేక ఆకర్షణగా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ అంటే ఈసారి మేము హనీ అనేది ఇంట్రడ్యూస్ చేసాం మేడం. హనీ ఇంకా ఫినైల్స్ కూడా ఈసారి చాలా వరకు ఇంప్రూవైజ్ చేసాం యాక్చువల్లీ. అవి అసలు వాళ్ళకి ఎలా తెలుసు ఎట్లా తయారు చేయాలి ఫినైల్స్ అని చెప్పేసి, ఎప్పటి వరకు స్టోర్ చేసుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా వాళ్ళకి అంత ఈజీగా ఎట్లా తెలుసు అంటారు? ఈ నాలెడ్జ్ అనేది మెజారిటీ ఆఫ్ ప్రిజనర్స్ ఉండకపోవచ్చు, ఎందుకంటే మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ సో మచ్ ఎడ్యుకేటెడ్. సో దీనికి మేము కెమిస్ట్ అనే వాళ్ళని అపాయింట్ చేసుకున్నాం మేడం. వీ హ్యావ్ కెమిస్ట్, దే ఆర్ ఇన్స్ట్రక్టర్స్ అండ్ దే ట్రైన్ వెల్ టు ప్రిజనర్స్. యా, వాళ్ళు ప్రిజనర్స్కి నాలెడ్జ్ ఇస్తారు, ట్రైనింగ్ ఇస్తారు.
బేస్డ్ ఆన్ ద కెమికల్స్. దాని గురించి పెద్ద ఐడియా ఉండదు వాళ్ళకి. కెమికల్స్ ఎట్లా కలపాలి, ఎంత క్వాంటిటీలో కలపాలి, ఇవన్నీ చెప్పడానికి అక్కడ ఇన్స్ట్రక్టర్స్ ట్రైనర్స్ ఉంటారు, వాళ్ళకి ట్రైనర్స్ ఉంటారు. అమాంగ్ ద ప్రిజనర్సే స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్ అనేది డివైడ్ చేస్తాం మేము. సో సీనియర్ ప్రిజనర్ ఎవరైతే ఉన్నారో ఒక 3 years 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న అతను మిగతా ప్రిజనర్స్కి ట్రైనింగ్ ఇస్తాడనమాట. సో దే కెన్ మింగిల్ ఈజీలీ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా వాళ్ళకి పెరుగుతాయి అండ్ ఓపిక అనే స్కిల్స్ కూడా వాళ్ళకి వస్తాయి. రేపు పొద్దున బయటికి ఇండస్ట్రీ కూడా ఇంకా లోపల చిన్న క్రియేట్ చేశారంటారా? చిన్నది కాదు మేడం, యాక్చువల్లీ సెంట్రల్ ప్రెసిడెంట్ చెల్లపల్లిలో చాలా పెద్ద ఇండస్ట్రీ అనేది ఉంది. ఫ్యాక్టరీ ఇండస్ట్రీ అనేది చాలా పెద్దది ఉంది. సో అందులోనే మాకు యాక్చువల్లీ 7 units అనేవి ఉన్నాయి మేడం. 7 units అనేది సోప్ యూనిట్ ఉంది, ఫినైల్ అండ్ డైయింగ్ యూనిట్ ఉంది, డర్రీ యూనిట్ ఉంది, అండ్ వీవింగ్ యూనిట్ ఉంది, కార్పెంటరీ యూనిట్, స్టీల్ యూనిట్, ఇలా 7 units ఉన్నాయి. 7 unitsకి 7 ఇన్స్ట్రక్టర్స్ ఉంటారు మేడం. సో వాళ్ళు ప్రిజనర్స్కి తెలియని వాళ్ళకి ఏ యూనిట్లో ఇంట్రెస్ట్ ఉంటే ఆ యూనిట్లో వాళ్ళు ట్రైనర్స్ అనే వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. ఇంకొకటి, అసలు ఇప్పుడు ఇవన్నీ సేల్ చేసిన తర్వాత వచ్చిన మనీని ఏ విధంగా దీనిలో వాళ్ళకి మెజారిటీ ఆఫ్ ద అమౌంట్ అనేది వాళ్ళకి వేజెస్లో వెళ్తుంది మేడం. ప్రిజనర్స్ బేస్డ్ ఆన్ దేర్ వర్క్ మేము వాళ్ళకి వేజెస్ ఇస్తాము అండ్ మిగిలిన అమౌంట్ ఏదైతుందో అది ప్రిజనర్ వెల్ఫేర్ ఫండ్కి వెళ్తుంది. దీని ద్వారా మేము స్పోర్ట్స్ మీట్, వాళ్ళ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇలాంటివన్నీ మేము కండక్ట్ చేస్తుంటాం అనమాట. సో టు సోషలైజ్ దెమ్ యాక్చువల్లీ. వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ సమాజంతో మామూలుగా కలవాలి కాబట్టి సో వి సోషలైజ్ దెమ్ అండ్ వి ఎంకరేజ్ దెమ్ ఇన్ ఆల్ రౌండ్ ఆఫ్ యాక్సెప్ట్స్. సో మొత్తానికి అసలు ఎలా అనిపిస్తుంది నుమాయిష్లో మీ స్టోర్ ఇక్కడ ప్రదర్శించడానికి, ప్రిజన్ తయారు చేసిన వస్తువులన్నీ ఇక్కడ పెట్టే అవకాశాన్ని ఇవ్వడం వల్ల? చాలా బాగా అనిపిస్తుంది మేడం. యాక్చువల్లీ ఈ ఇయర్ మేము కొత్త ఇనిషియేటివ్ అనేది తీసుకొని డీజీ మేడం గారి ఎంకరేజ్మెంట్ ద్వారా ఈసారి పెద్ద స్టాల్ పెట్టాము యాక్చువల్లీ. ఇంకోటి మన ప్రిజన్స్ అనేది ఇంకా సమాజంలోకి వెళ్ళాలి, అందరికీ తెలియాలి కాబట్టి మేము అవుట్లెట్ డిజైన్ కూడా యాక్చువల్లీ చెంచల్ కూడా మోడల్ పెట్టినాం ఈసారి. దీని ద్వారా మనకు వచ్చే కస్టమర్స్ నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ అనేది వస్తుంది అండ్ వీఆర్ హ్యాపీ అండ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్. సో మొత్తానికి చూసుకున్నట్లయితే కనుక చూసాం కదా ప్రిజన్ స్టోర్ మొత్తం ఒకసారి మనం ఎక్స్ప్లోర్ చేసి చూస్తే కనుక ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్ తయారు చేసిన వస్తువులే కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా అంటే ఇటు ఉమెన్స్ వింగ్ దగ్గర నుంచి అంటే బ్యాంగిల్స్, అలాగే పికిల్స్, అంటే ఉమెన్స్ చేయగలిగినవన్నీ కూడా వాళ్ళు హ్యాండ్మేడ్ బ్యాగ్స్ అని, అలాగే క్యాప్స్ అని, ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్ వాళ్ళు తయారు చేసినవి. అలాగే ఇటు మిగతా జైలు నుంచి, చంచల్గూడ జైలు నుంచి కూడా ఇటు బ్లాంకెట్స్ అని, టవల్స్ అని, అలాగే పినైల్స్, ఇట్లాంటివన్నీ కూడా ఇటు మనం చూసుకుంటే ఫోన్స్, అలాగే పెన్స్ పెట్టుకునే స్టాండ్స్, ఇవన్నీ చెక్కతో తయారు చేసేవి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి విజువల్స్లో. చైర్స్ అని, హ్యాండ్మేడ్ ఇక్కడ చైర్స్ కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా యూజ్డ్ వస్తువులు ఏవైతే ఉంటాయో ప్లాస్టిక్, వాటన్నిటితో కూడా తయారు చేసినవని చెప్తున్నారు. ఇక అంటే జైల్లో ఉన్న వాళ్ళంతా కూడా అంటే ఖైదీలుగా బయట ఏదో క్రైమ్ చేసి వచ్చినప్పటికీ కూడా జైలు లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళు అన్స్కిల్డ్గా ఉండకుండా, ఎందుకు యూజ్ అవ్వకుండా ఉండకూడదు, అట్లా ఉండకూడదనే ఒక ఉద్దేశంతో ఇటు జైల్లో ఉన్న అంటే వాళ్ళందరికీ కూడా ఒక మంచి అవకాశాన్ని కల్పించి వాళ్ళందరూ స్కిల్డ్గా తయారయ్యేలా చేసే విధంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, డిపార్ట్మెంట్స్గా విడదీసి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ చేతే ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా తయారు చేయించి ఆ తర్వాత వాటిని సేల్ చేసి వాళ్ళకి వేజెస్ కూడా ఇస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. ఇక మొత్తం చూసుకున్నట్లయితే కనుక నుమాయిష్ ఎగ్జిబిషన్లో ఒక ప్రత్యేక ఆకర్షణగా ఈ యొక్క ప్రిజన్ స్టోర్ అనేది నిలుస్తుందని చెప్పాలి. ఈ స్టార్ని విజిట్ చేయడానికి చాలామంది వస్తున్నారు. ఎందుకంటే న్యాచురల్గా వారు హ్యాండ్మేడ్ వస్తువులు అనేవి తయారు చేస్తున్నారు. అంటే ఈ ప్రొడక్ట్స్ ఏంటి, పినైల్స్, హ్యాండ్మేడ్ టవల్స్, ఇవి మాత్రమే కాకుండా ఇటు ఫుడ్ ఐటమ్స్ కూడా బయట ఉన్నాయి. పికిల్స్ అని, హనీ అని, అలాగే బయట చూసుకుంటే కనుక న్యాచురల్ వెజిటేబుల్స్ కూడా వాళ్ళు తయారు చేయడంతో చాలా ప్రత్యేక ఆకర్షణ అనేది ఇది క్రియేట్ చేసుకుంటుంది. మొత్తం అంటే ఇక్కడ నుమాయిష్ ఎగ్జిబిషన్ మొత్తం తిరిగి వచ్చిన తర్వాత మనకి ఇటు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంటుంది. ఇక్కడ ఒక చిన్న స్టోర్గా ఉన్నప్పటికీ కూడా ఇదంతా చాలా బ్యాక్గ్రౌండ్ హిస్టరీ చాలా పెద్దదే కలిగి ఉందనే చెప్పాలి. సో మొత్తం చూసుకున్నట్లే నుమాయిష్ ఎగ్జిబిషన్లో చాలా ప్రత్యేకమైన ఆకర్షణగా, అలాగే హిస్టరీ కలిగిన స్టోర్గా ఈ స్టోర్ నిలిచిందనే చెప్పాలి.